వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఏదైతే పగడాల ప్రవీణ్ కుమార్ గారి అకాల మరణం ఏదైతే ఉందో మరి అది హత్య అని చెప్పేసి కూడా ఇటు క్రిస్టియన్స్ అయితే భావిస్తున్నారు. ఇది మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగానే ఈ హత్య జరిగింది అని చెప్పేసి కూడా వాళ్ళైతే ఆరోపించడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే మనతో పాటు కావేటి లాహం రాజేంద్ర కుమార్ బైరి గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఇదంటే ఇప్పుడు పగడాల ప్రవీణ్ కుమార్ది గారు కూడా హత్య అని చెప్పేసి కూడా మీరు అంటున్నారు, అంటే గట్టిగా ఆరోపిస్తున్నారు. ఏ విధంగా అని చెప్పి, అంటే ఆధారాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఆధారాలు సేకరించడం అనేది గవర్నమెంట్ పని. అది హత్య కాదా అనేది ఇక్కడ డెసిసివ్ మ్యాటర్ కాదు. ద వే ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్, ద వే ద గవర్నమెంట్స్ ఆర్ నాట్ proactively doing the things, that gives to the suspicion. అక్కడ మరి అది హత్య కాదా అని మనం ఎవరం కాదు డిసైడ్ కాదు. ఇట్ ఈస్ ఓన్లీ జ్యుడిషియరీ డిసైడ్స్, కోర్ట్స్ డిసైడ్. సో అంటే ఇప్పుడు మరి మీరు అన్నారు, అంటే ఇప్పుడు మీటింగ్స్ కూడా పెడుతున్నారు, ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నారు, ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు మీరు. సో ఇప్పుడు మీరు అది హత్యగానే ఉంది ఆయన ఏంటంటే సస్పిషన్, ఇట్ ఈస్ అ సస్పిషన్ అండ్ డౌట్ and there are so many things, unanswered questions. That is the reason we want to come and fight legally. That's all. We are not saying this or that. Okay. We want to truth. The truth will come when we fight in the court of law. Okay. సో ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయంటే మీ దగ్గర? ఇప్పుడు చాలా వరకు కొన్ని ఛానల్స్లలో వీడియోస్ అనేది ప్లే చేస్తున్నారు, ఈయన గురించి ఎక్కువగా ప్రచారం కూడా జరుగుతుంది. సో మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా? ఎవిడెన్స్ ఏదైతే ఆల్రెడీ ఉన్నదో పబ్లిక్లో అదే ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నది. అంతకుమించి మా దగ్గర ఇప్పుడు సపరేట్గా ఏమి ఎవిడెన్స్ లేవు. బికాస్ వీ హ్యావ్ నాట్ ఎట్ స్టార్టెడ్ అవర్ ఇన్వెస్టిగేషన్, వీ జస్ట్ స్టార్టెడ్ విత్ అ మీటింగ్. సో ఇన్ ద ఫ్యూచర్ కోర్స్ ఇఫ్ రిక్వైర్డ్ ప్రాబబ్లీ వీ విల్ హ్యావ్ టు డూ సంథింగ్, బట్ నాట్ ఎట్ దిస్ స్టేజ్. వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఎవిడెన్స్ దెన్ వాట్ యూ హ్యావ్ ఇన్ ఎ పబ్లిక్ డొమైన్. సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు అంటే ఒక కమిటీ ఏర్పాటు చేసి కూడా పగడాల ప్రవీణ్ గారి గురించి మాట్లాడడం అయితే జరుగుతుంది. సో ఇది మీరు ఏ విధంగా భావిస్తున్నారు? అంటే ఆయన నిజంగానే యాక్సిడెంట్లో చనిపోయారనుకుంటున్నారు, లేకపోతే హత్య జరిగిందని చెప్పేసి భావిస్తున్నారు? ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే అది యాక్సిడెంట్గా కనబడు. మీకేమనిపిస్తుంది? అది యాక్సిడెంట్ అనిపిస్తుందా, హత్య అనిపిస్తుందా? మీకేమనిపిస్తుంది? మీరు మీడియా దాదాపు 3-4 రోజులుగా అదే చూస్తున్నారు కదా. అక్కడ ఫుటేజీలు ఆధారం చేసుకున్నా ఏ పరిస్థితి చూసినా హెడ్లైట్ పగిలిపోయేదని దాంతో ఆయన వస్తుండు. నాకు తెలిసి అది ప్రవీణ్ గారా కాదా అని అనుమానం కూడా ఉంది. ఎందుకంటే నేను సోషల్ మీడియాలో వారు బైక్ పైన ఉన్న ఒక ఇమేజ్ చూసినా, ఇది చూసిన పర్సనాలిటీ చాలా పెద్దగా అనిపిస్తుంది. ఆ ప్రవీణ్ గారి పర్సనాలిటీ చిన్నదే. తన డ్రెస్సే మార్చుకొని ఇంకొక వ్యక్తి ఆ వెహికల్ని తీసుకుపోయి అక్కడ పడేసి ప్రవీణ్ గారి శవాన్ని తెచ్చి దాని మీద బండేసిరు అనేది కనుక్కోకూడదు. ప్రజలు అనేక రకాల అనుమానాలు వస్తాయి. ఇవన్నీ నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది, అక్కడున్న ప్రభుత్వం మీద ఉన్నది. ప్రజలు ఎందుకంటే అనుమానాలు రావడానికి ఆస్కారం ఏంటంటే ప్రవీణ్ గారు తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అనేక సందర్భాలలో తాను మాట్లాడుతున్న తీరు నచ్చని కొన్ని వర్గాలు ఉన్నాయి. వాళ్ళు గతంలో కూడా తనని బెదిరించినటువంటి పరిస్థితి, ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చిన పరిస్థితి, తాను కూడా సోషల్ మీడియాలో నాకు ప్రాణ భయం ఉన్నదని ప్రభుత్వాలకి సోషల్ మీడియా ద్వారా తాను విన్నవించుకున్న సందర్భాలు ఉన్నాయి. కనుక ప్రజలకి ఈ రకమైన అనుమానాలు వస్తున్నాయి. వీటిని నివృత్తి ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ చేయాలి. అంటే బెదిరింపు కాల్స్ ఎవరి దగ్గర నుంచి అయితే వచ్చాయో మన ప్రవీణ్ గారి మరణం తర్వాత కూడా వాళ్ళు చెప్పారనమాట, క్లారిటీ ఇచ్చారు దీని మీద, దీంట్లో మాకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పేసి కూడా. ఫిర్బీ అంటే మీరు అంటే ఏదైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? ఇప్పుడు తాను అనుమానించిన వ్యక్తే మర్డర్ చేయాలని లేదు, మర్డర్ చేయలేదు, యాక్సిడెంటే అయిందని నిర్ధారణ చేయడానికి మనం నిమిత్త మాత్రం మన ఆలోచనని సమాజం మీద రుద్దడం కంటే ప్రభుత్వం మీద, పోలీసు వ్యవస్థ మీద ఒక నమ్మకంతో ఈ 4 రోజుల సమన్వయంతో ప్రజలు ఉన్నారు. వీటిని ప్రభుత్వం, పోలీసు నివృత్తి చేయాలి. అనుమానం అంటే ఇప్పుడు అతను బయటకు వచ్చి నాకే సంబంధం లేదని చెప్పిండు, నిజమే కావచ్చు, అతన్ని కూడా నువ్వే చంపినవని అనడానికి లేదు. ఇదంతా నిర్ధారించాల్సింది ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం. తర్వాత మేము మా స్పందన ఏందనేది వాళ్ళు ఏం నిర్ధారణ చేసారు, అక్కడ ఉన్న పరిస్థితులు మొత్తం పూర్తిగా తనని ముందుగానే తన మీద దాడి చేసి తాను తప్పించుకొని వెళ్తున్న క్రమంలో అక్కడ ఆయన స్పృహ కోల్పోయి ఆ దెబ్బలు తగిలి ఆ గాయం తన స్పృహ కోల్పోయి బైక్ ఆ రకంగా కింద పడిపోయిందని అనుకోవచ్చు. లేదు తనను ముందే అక్కడ మర్డర్ చేసి
తన బండి మీదనే ఇంకొక వ్యక్తి తన బట్టలు వేసుకొని ఏదైతే సీసీ ఫుటేజ్లలో అట్లా కనపడాలని చెప్పేసి తీసుకొచ్చి క్రియేట్ చేసిరనే అనుమానం కూడా వస్తుంది. ఈ అనుమానాలకి ప్రభుత్వం పోలీసులు నివృత్తి చేయాలి. ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. ఆయన అనేక మంది తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజానికి ఆయన చాలా దగ్గరకు అభిమానంగా ఉన్నటువంటి వ్యక్తి కనుక ప్రజలు ఈ రకంగా స్పందించారు. ఇన్ని లక్షలాది మందిలో ఉన్నటువంటి ఈ యొక్క నివృత్తిని ప్రభుత్వం చేయాలి. కాబట్టి మేము ప్రభుత్వానికి అతి తొందరగానే ఆ రిపోర్టును తెచ్చి ప్రజలకి నిజమేందనేది తేల్చాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కూడా వేగవంతం చేశారు అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ఇప్పటివరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇవ్వలేదని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. నిజంగా కూడా మర్డరే అయినా ఇప్పుడు దాన్ని ప్రభుత్వ యంత్రాంగం పోలీసు యంత్రాంగం కొన్ని పాటిస్తుంది. ఈ వేడి మీద దీన్ని బయట చెప్పడం వల్ల ప్రజలలో మరో మణిపూర్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే క్రైస్తవులు హిందువులు ఇట్లా అనేక కుల మతాల మధ్య పెద్ద రగడ రగిలే ఈ అవకాశంలో ప్రజలని సమన్వయపరుస్తూ ఆ రిపోర్టుని తీసుకొచ్చి ప్రవీణ్ కుమార్ గారికి న్యాయం జరుగుతుందని మేము నమ్ముతా ఉన్నాం. ఆయన నిజంగా దాన్ని ప్రజలకి సరైనటువంటి రిపోర్టు రాకపోతే ప్రజల రియాక్షన్ అనంతరం ఉంటుంది. దాన్ని ముందే మనం చెప్పడం ఎందుకు? ఓకే. సో ఇప్పుడు పగడాల ప్రవీణ్ గారిది హత్య అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కాదు, యాక్సిడెంటల్గానే చనిపోయారని చెప్పేసి కూడా ఇంకొంతమంది భావిస్తున్నారు. అసలు ఏంటిది క్లారిఫికేషన్ లేకుండా అయిపోయింది? నేనేమన్నా అంటే విషయం జరిగినప్పుడు ఇమ్మీడియట్గా చెప్పేటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉన్నది, అలాంటి పోలీసు వ్యవస్థ మన దగ్గర ఉన్నది. ఈ రోజులలో ఏఐ వచ్చిన తర్వాత ఏదైనా తెలుసుకోవాలంటే ఇమ్మీడియట్గా తెలుసుకోవచ్చు. కానీ ఇవాళ నాలుగో రోజు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి రాలేదంటే ప్రతి ఒక్కరు కూడా అనుమానం వస్తుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు రాత్రి పోస్ట్ మార్టం అయితే తెల్లారి రిపోర్ట్ ఇస్తారు డాక్టర్. ఇలా 3 డాక్టర్లు పెట్టినాం, వీడియోల ద్వారా పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసినామని ఆడ ఎస్పీ గారు చెప్తాను. బయటికి తీసుకొచ్చి చెప్తానికి ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది? ఎవరి కోసం, ఎవరి ఆదేశాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు? మీరు ఏం ఆలోచన చేసి బయటికి పంపించాలనుకుంటారు? ఇంకా ఈ 10 రోజులు, ఇంకా 4 రోజులు లేట్ చేస్తే ప్రజలు చల్లబడతారు, ప్రజల ఆలోచన తగ్గిపోతుంది, ప్రజలు మర్చిపోతారా? ఇంకా ప్రజలకు ఏమైనా మైండ్ మేకప్ చేసి మీరు చెప్పదలుచుకున్నది చెప్తారా అనేటువంటి ఆలోచన ప్రతి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవ కుటుంబాలకు కావచ్చు, అందరికి కూడా అది చూసినటువంటి ప్రతి గుండె ఏడుస్తూ ఉంది, ప్రతి గుండె బాధపడతా ఉంది. ఖచ్చితంగా అది చూసిన ప్రతి సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర ప్రతి మనిషి కూడా అది యాక్సిడెంట్ కాదు, అది ఖచ్చితంగా హత్య అనే ఆలోచన ప్రతి వ్యక్తి కూడా చెప్తా ఉన్నాడు. ఎందుకోసం అంటే అక్కడ కింద బాడీ పడింది, పైనుంచి వచ్చి వెహికల్ పడ్డది. సో ఇప్పుడు ఇది హత్య అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్? నేను అదే అంటాను, నేను డిసైడ్ చేసే వ్యక్తిని కాదు, నేను అడుగుతుంది పోలీస్ వారిని. ఎందుకంటే పరిస్థితులు సీన్ ఆఫ్ ఎఫెన్స్ కానీ అక్కడ జరిగినటువంటి పరిణామాలను చూసినట్టయితే ఆయన హత్య జరిగి ఉంటే యాక్సిడెంట్ అయితే ఏదైనా బస్ కన్నా గుద్దుకోవాలి, ఏదైనా లారీ కన్నా గుద్దుకోవాలి, లేదంటే ఏదైనా చెట్టు కన్నా గుద్దుకోవాలి. అక్కడ దేన్ని గుద్దుకొని యాక్సిడెంట్ అవుతుంది? కాబట్టి నేను అక్కడ వాళ్ళు చూపిస్తుంది కూడా ఏం లేదు. అసలు అక్కడ ఆ నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో అది ఏమైనా ఆత్మహత్యన చేసుకోవాలి, లేదంటే ఎవరైనా చంపి ఉండాలి. చంపి ఉంటున్నానికి ఆయన గుండె మీద బూట్ కాళ్ళ ముద్రలు ఉన్నాయి, అక్కడ కట్టెలు ఉన్నాయి, బ్లడ్ వెజల్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళినాము, అక్కడ చూసిన తర్వాతనే చెప్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ చూసినాం, మాతో పాటు అక్కడ ఆల్రెడీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్షకుమార్ గారు, కేఏ పాల్ గారు, అక్కడ ఉన్న జాన్ వెస్లీ గారు, ప్రతి ఒక్క ఆఫీసర్ కానీ క్రైస్తవ నాయకులు అందరూ కూడా చూసి ఖచ్చితంగా ఇది అనుమానంగా ఉన్నది, అందుకోసం ఇన్ని లక్షల మంది ఇక్కడ వచ్చిండ్రు. మామూలు అయితే ఒక పాస్టర్ చనిపోయినప్పుడు ఇంతమంది రారు, ఇలా ఆయన కోసం ఎందుకు వచ్చిండ్రు ఇంతమంది? అదేదో అనుమానాస్పదంగా ఉంది, కావాలని చేసిన ఆలోచన ఉంది కాబట్టి ఇలా లక్షల మంది ఇలా 2-3 రోజులు మీరు చూపిస్తున్నది కూడా అందుకోసం. మామూలుగా రోజు నిన్న ఒక పాస్టర్ చచ్చిపోయాడు, ఈ ప్రవీణ్ గారి దగ్గరకు వచ్చి రిటర్న్ పోతున్నప్పుడు జోసెఫ్ పాస్టర్ చనిపోయాడు. అది ఎవరికి కూడా తెలియదు. ఎందుకు అంతమంది పోలేదు? ఇక్కడికి ఎందుకు ఇంతమంది వస్తున్నారు? ఈయన వ్యక్తిగతంగా ఈయన దేశంలో పెద్ద పాస్టర్ కాదు కదా, ఈయన ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తే. ఇలా ఎందుకు జరుగుతుందో అంటే అక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే అట్లా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి మనిషికి, ప్రతి పాస్టర్కు, ప్రతి నాయకుని కూడా అనుమానం ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మా కేటీఆర్ గారు కూడా మాట్లాడిండు, చంద్రబాబు నాయుడు గారితో రిక్వెస్ట్ చేసిండు, ఖచ్చితంగా మీరు నిష్పక్షపాతంగా ఏదైతే జరిగిందో అది ఖచ్చితంగా పోస్ట్ మార్టం బయట పెట్టండి, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసే విధంగా ఎవరైతే అది చేసిండ్రో వాళ్ళని బయట పట్టుకునే విధంగా ఖచ్చితంగా ఉండాలని అడుగుతా ఉన్నారు. సో ఇప్పుడు పోస్ట్ మార్టం అనేది ఒక లేట్ అయినా కానీ ఒక 1-2 డేస్లో ఇచ్చేస్తారు. ఇలా 4th డే పోస్ట్ మార్టం కూడా రాలేదని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటారు? నేనేమంటున్నామా, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటారో వాళ్ళ ఆలోచన చేసుకొని ఉన్నారు. ఇవాళ ఇప్పుడు వేడిగా ఉన్నది, ఏది కూడా ఫస్ట్ డెడ్ బాడీని పంపించారు. డెడ్ బాడీ పోయేంత వరకు కూడా అక్కడ నుండి పోలీసు కానీ అక్కడ నుండి వాతావరణం కూడా వేడిగా ఉంటుంది. ఫస్ట్ డెడ్ బాడీ పంపించారు అనుకో, ఆ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వాతావరణం చల్లబడుతుంది.
ఆ చల్లబడేంత వరకు తర్వాత ఇంకొక వారం రోజులు అయితే ఇంకా వాతావరణం చల్లబడుతుంది. నేను ఫస్ట్ రాగానే అదే చెప్పిన, వాళ్ళు ఏదైతే ఆలోచన మైండ్లో ఉన్నదో దాన్ని ప్రజల్లోకి చూపించడానికి వాళ్ళు లేట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ టెక్నాలజీ ఉన్నాక 4 రోజులు ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ లేట్ చేయాలి? 4 రోజులు ఇంకేం కావాలి వాళ్ళకు? ఇవాళ ఇంత హై టెక్నాలజీ ఉన్నది, ఇవాళ లేట్ చేస్తానికి కారణం అంటే వాళ్ళ వెనక ఎవరున్నారు, వాళ్ళని ఎవరు ఆపుతున్నారు, వాడి వెనక రాజకీయ కుట్ర ఏమన్నుందా, మరి దాని వెనక ఏమున్నదని మేము కూడా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇలా వేదికల నుంచి మాట్లాడేది కానీ అడ్వకేట్లు కానీ పోలీస్ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా ప్రతి నిమిషం వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం. ఏమైంది ఇప్పుడు మేము ప్రెస్ మాట్లాడుతుంటే అక్కడ ఎస్పీ మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన హెల్మెట్ పెట్టుకొని పోలేదు కాబట్టి కింద పడి యాక్సిడెంట్ అయ్యుండొచ్చు అని ఒక మాట మాట్లాడతాడు. రోజుకొకటి చిన్న మైండ్లోకి ఎక్కిస్తూ ఉన్నారు. దాన్ని ఏ విధంగా తీసుకుపోతారు, దీన్ని ఏ విధంగా తీసుకుపోయి ఇప్పుడు ఆయన మీద ముద్రేస్తారు అనేది భయం వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉన్నది. ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు కూడా మన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కానీ 2 రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ నాయకత్వం కూడా ఎదురు చూస్తూ ఉంది. సో ఇప్పుడు ఒకవేళ ఇది కనుక హత్య అంటే కక్షపూరితంగానే జరిగిన హత్య అనుకుంటే ఇప్పుడు ప్రవీణ్ గారికి ఏమన్నా అంటే శత్రువులు కావచ్చు, ఏమైనా గొడవలు కావచ్చు, అట్లా ఏమైనా ఉన్నాయా వ్యక్తిగతంగా? నేనేమంటున్నా, ప్రవీణ్ గారు ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తి కాదు, ఒక బిల్డర్ కాదు, ఒక బిజినెస్ మ్యాన్ కాదు. ఆయనకున్న పరిచర్యల్లో వచ్చిన దాంట్లోనే ఆయన కుటుంబ సభ్యులకు ఇంకా అనాథ పిల్లలకు ఆయనకి 2 బిడ్డలు, ఆ 2 బిడ్డలతో పాటు ఇంకొక 12 మంది బిడ్డలను చదివిస్తారు. ఇలా 14 మంది ఆడపిల్లలు అందరు వాళ్ళు రోడ్డు పాలైన. ఆయనకి ఏ విధంగా బిజినెస్ లేవు, ఆయనకు ఉన్నది ఒక్కడే. ఆయన ఏదైతే నమ్ముకున్నాడో క్రైస్తవత్వం, దాన్ని వ్యతిరేకించే వాళ్ళతోనే డిబేట్ చేస్తూ ఉండే. ఈ డిబేట్ చేసినప్పుడు చిన్న ఇష్యూస్ వాళ్ళ మనసులలో రేకెత్తించి ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి, అది పెద్ద ఎత్తున ఎవరి మనసులో ఏం దాగుందో తెలియదు. అంతకుముందు ఆయన ఆల్రెడీ 1 మంత్ క్రితం పోస్ట్ పెట్టిండు, నన్ను ఇబ్బంది పెట్టకండి, నన్ను చంపొద్దు, నేను ఏదైనా తప్పు చేస్తే మీ సోషల్ మీడియా ద్వారా వేడుకుంటున్నా, నన్ను వదిలిపెట్టండి. ఆయన వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో వేడుకున్నాడు. అలాంటి పరిస్థితులు అన్నీ చూసినప్పుడు దీని వెనక ఏదో కుట్ర జరుగుతూ ఉంది. మతాల వ్యక్తుల మధ్యలో గొడవలు పెట్టి ఈ రాజకీయ పబ్బం గడుపుకోవాలన్న ఆలోచనతో ఉన్నారనే ఆలోచన మా అందరికీ ఉన్నది. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే, క్రైస్తవం అనేది ఒక మతం కాదు, క్రైస్తవం అనేది ఒక మార్గం, క్రైస్తవం అనేది ఒక శాంతియుత విధానం ద్వారా ముందుకు పోతుంది తప్ప మా వాళ్ళకు ఈ పాస్టర్ గారికి జరిగినటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఎంతోమంది పాస్టర్లు ఉన్నారు. ఇవాళ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ చర్చి లేని గ్రామం లేదు. ఇవాళ ఎంతమందిని చంపుతారు, ఎంతమంది ఈ విధంగా తీసుకొని పోతారు, ఎవరి మీద కక్షతో చేస్తున్నారు, ఎవరి సంతోషం కోసం ఈ విధంగా చేస్తా ఉన్నారు ఆలోచన మా అందరికీ రేకెత్తించింది. కాబట్టి మా వాళ్ళకి మేము ఏం చెప్పేదంటే, మీరు కొంచెం సమయం ఉండండి, ఆలోచన చేయండి. పోలీసు శాఖ ఉన్నది, న్యాయ వ్యవస్థ మన అందరు ఉంది. కాబట్టి మనం ఏదన్నా చేతిలోకి తీసుకునే జరిగిందనుకో, విషయం పక్కదారి బట్టి మళ్ళీ దాన్ని మన మీదకి నెట్టేస్తారన్న ఆలోచన ఉంది. కాబట్టి మేమందరూ కూడా తెలియజేసిందంటే, ఎవరు కూడా ఎలాంటి పరిస్థితులు దారి తీయకుండా చేతిలోకి తీసుకుండా న్యాయ వ్యవస్థ నమ్ముదాం. మేము నాయకులం ఉన్నాం, జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది. ఖచ్చితంగా ఆయన ఆశయాలను మనం అనవసరంగా మన చేతులకు తీసుకొని, అది ఆయన ఏదైతే ఆశించిండో అవి మనం ఆయన ఆత్మకు శాంతి కలగాలంటే, ఆయన కోరుకున్నటువంటి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో మనం పక్కదారి పట్టించొద్దు. కాబట్టి మేమందరం కూడా శాంతియుతంగా ఉండి, ఎవరిని కూడా మేము ముఖ్యంగా ఈ వేదిక నుంచి నేను చెప్పేదంటే, ఏ మతాన్ని మీరు విమర్శించొద్దు, మేము మీ గురించి మాత్రమే చెప్పండి. క్రైస్తవ పాస్టర్ చెప్తే క్రైస్తవం గురించే చెప్పండి, ఒక ముస్లింని విమర్శించకండి. వాళ్ళ ఖురాన్లో ఉన్న తప్పులు మీరెందుకు వెతకాలి, హిందూ మతంలో ఉన్నాయి మీరెందుకు వెతకాలి, మీ గురించి మాత్రమే మీరు చెప్పుకోండి. కానీ మీరు వేరే మతాల గురించి మాట్లాడే అవకాశం మీకు లేదు, అర్హత కూడా మీకు లేదు. మనల్ని కూడా వేరే వాళ్ళు అనే అవకాశం మనం ఇవ్వకుండా ముందుకు పోయి శాంతియుతంగా ఈ 2 రాష్ట్రాల్లో మంచిగా ఉండాలి. ప్రవీణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకోవాలంటే న్యాయం జరిగేంత వాళ్ళ కుటుంబానికి వెంబడి ఉంటాం. సో చూసారు కదా, ఏదైతే పగడాల ప్రవీణ్ గారిది అకాల మరణం ఏదైతే ఉందో అది హత్య ఖచ్చితంగా మేము అది భావిస్తున్నాము. చాలామంది నార్మల్గా ఒక పాస్టర్ చనిపోతే ఇన్ని లక్షల మంది రారు కదా, కానీ 2 తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి కూడా ఆయనను చూడడానికి కొన్ని లక్షల మంది అయితే వచ్చారు. సో ఇది ముమ్మాటికి మత కల్లుల రాజకీయాలు సృష్టించడమే ప్రభుత్వాలు ఒక పక్కంగా చెప్తున్నా కానీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా వాళ్ళైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరి ఈ విషయంలో ఇప్పటివరకు అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. మరి ప్రభుత్వం కూడా ఈ విషయంలో ముందుకు వెళ్ళి త్వరితగతిన కూడా పనులు పూర్తి చేయాలని చెప్పేసి కూడా వాళ్ళైతే భావిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.